చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ శైలే వేరు. తమ వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారు. దిగజారి బతకలేను, మళ్లీ త్యాగానికైనా సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అన్న వెంకటరెడ్డి సీఎంకు అండగా ఉండగా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం తరచూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. సంచలన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు ఇంకా ఘాటు పెంచారు. పదవుల కోసం కాళ్లు పట్టుకునే నైజం తనది కాదని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం మరోసారి పదవి త్యాగానికైనా సిద్ధమన్నారు. పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నా ప్రజలున్న నా ఎమ్మడి నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ ఏదన్నా నాకు ఏదైనా మంచి జరిగితే వాళ్ళకు మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటా, వాళ్ళ కోసము ఎంత దూరమైనా పోతా, ఎంత పోరాటమైనా చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి రేవంత్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. రేవంత్ ఇటీవల చేసిన పలు వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానంటూ జూలై 19న కొల్లాపూర్ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను ఉద్దేశించి మాట్లాడిన మాటలపై రాజగోపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ లో వ్యక్తి సౌమ్యం ఉండదని, సీఎం అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందన్నారు. సీఎం పదవిపై ఏకపక్షంగా ప్రకటనలు చేయడం పార్టీ విధానాలకు విరుద్ధమన్నారు. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో, నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. అలాగే ఓనమాలు రానోడు యూట్యూబ్ లో సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ జర్నలిస్టులమని ప్రచారం చేసుకుంటున్నారని రేవంత్ విమర్శించారు. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏపీసీడీ మొత్తం రాయలేడు, వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లు వచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలని, ప్రధాన మీడియాను ఎగదవేయటం ముమ్మాటికి విభజించి పాలించు పద్ధతేనని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఆ వేడి ఇంకా చల్లారకముందే మరోసారి రాజగోపాల్ రెడ్డి తన ఆక్రోశాన్ని, అసంతృప్తిని వెళ్లగక్కారు. మాట్లాడుతున్నారు, నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అది మంత్రి కావాలంటే ఎలిమినగర్ పోటీ చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు రావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. నేను అందరిలాగా పదవులకు పోయి పదవులు చేసి దోచుకునేటోళ్ళు అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి, రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి వేల కోట్లు దోచుకోవడానికి వారి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అన్న వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను మంత్రి పదవులు ఇచ్చే స్థాయిలో లేనని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామంటూ మాట ఇచ్చిన సంగతి తనకు తెలియదన్నారు. తమది జాతీయ పార్టీ అని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నాను. నేను మద్దతుగా ఇది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్, దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారి అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తో ఆయన చేయడం జరుగుతుంది. అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా. అది ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మా ముందులో మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, నేను ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను.
మంత్రివర్గ సభ్యుని సీనియర్ వన్ ఆఫ్ ది సీనియర్ మెంబర్ అనుకోండి. 6 టైమ్స్ గెలిచిన దాంట్లో కాంగ్రెస్ పార్టీలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 6 టైమ్స్, ఆయన మధ్యలో 3 నెలలు ఎక్స్ట్రా 7th టైం గెలిచాను, నేను 6 టైమ్స్ గెలిచాను. సీఎం రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పిస్తుంటే సోదరుడు వెంకటరెడ్డి సీఎం కు మద్దతుగా నిలుస్తున్నారు. తెలంగాణకు మరోసారి రేవంత్ సీఎం అయ్యేందుకు గణపతి పూజతో పాటు హోమం కూడా చేశానన్నారు వెంకటరెడ్డి. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ లో అన్నాదమ్ముల రాజకీయం ఆసక్తి రేపుతోంది.